ఈ రోజు మన టాపిక్ వచ్చేసి యాక్నే. సో వీఆర్ గోయింగ్ టు డీప్ డైవ్ ఇన్ ద టాపిక్ ఆఫ్ యాక్నే. వాటి మిత్స్ ఏంటి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్. నమస్తే మేడం. హాయ్ సందీప్. చాక్లెట్స్ కానీ గ్రీజీ ఫుడ్స్ లైక్ ఆయిల్స్ తింటే యాక్నే. సో డెఫినెట్గా హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ ఏది తీసుకున్నా కానీ అందులో మళ్ళీ డిఫరెంట్ రాదర్ దెన్ ఈటింగ్ లేదా గ్లాండ్స్ నుంచి మనకి కేరళలో దే యూజ్ స్పెసిఫిక్ కోకోనట్ ఆయిల్, చాలా న్యాచురల్గా ఉంటారు. హౌ ఇన్ దాట్ జెనెటిక్స్ ఆల్సో ప్లేస్ అ రోల్. ఎందుకు వాళ్ళు టోన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ జనరల్గా చూసుకుంటే అమ్మాయిలకి దే విల్ టేక్ మోర్ కేర్ అబౌట్ ద యాక్నే చాక్లెట్స్. సో ఇలా చూసుకుంటే ఎక్కువ యాక్నే ఉంటుందని కంపేర్ చేస్తాం. అలా అనుకుంటే ఆండ్రోజన్ హార్మోన్స్ ఆర్ ద మెయిన్. బాయ్స్లో కూడా మనం చూస్తాం దెర్ ఈస్ నో జనరల్. ఇప్పుడు ఓన్లీ టీనేజర్స్కే యాక్నే వస్తుంది. యంగర్ ఏజ్ గ్రూప్లో కాకపోతే హార్మోన్స్ స్ట్రెస్ ఇవన్నీ ఇన్ టుడేస్ జనరేషన్ స్ట్రెస్ వల్లనో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్లనో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ కొరియన్ స్కిన్ కేర్ వల్లనో సమ్వేర్ దేర్ ఈస్ టీనేజ్ మిస్లీడింగ్ చేంజ్ అయింది అని బికాస్ కొరియన్ గ్లాస్ స్కిన్ ఆర్ సంథింగ్ బికాస్ ఆఫ్ మార్కెటింగ్ హైప్ దట్ ఈస్ కాజింగ్ గ్లాస్ స్కిన్ కావాలి అదని. అది సూటబిలిటీ అవుద్దా లేదా? పింపుల్స్ పాప్ చేయడం వల్ల యాక్నే రెడ్యూస్ అవుతుందా? వాట్ ఈస్ దట్ మిత్? రెడ్యూస్ అవుతుంది. మేకప్స్ వల్ల యాక్నే అనేది ఏమైనా వర్స్ అంటే ఇంకా ఎక్కువ అవుతుంది? యాక్నే ఇంక్రీజ్ అవుద్ది అనేది ఒక పెద్ద మిత్. ఎప్పుడు దొరికితే అప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు, దానివల్ల ఏమైనా ప్రభావం ఉంటుంది? ఫ్రీక్వెంట్ వాషింగ్ వల్ల ఆ పోర్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్. స్క్రబ్ తోటి అలా రిగరస్గా చేస్తే స్కిన్ విల్ గెట్ డ్యామేజ్. వాట్ యు రికమెండ్? బికాస్ ఐ విల్ నెవర్ ఎవర్ సజెస్ట్ ద స్క్రబ్. Hello, welcome to Omega Health Talks. Today we are with Dr. Sai Sindhu M, dermatologist at Omega Hospitals. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి యాక్నే. సో వీఆర్ గోయింగ్ టు డీప్ డైవ్ ఇన్ ద టాపిక్ ఆఫ్ యాక్నే. వాటి మిత్స్ ఏంటి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ అవర్ మేడం. నమస్తే మేడం. హాయ్ సందీప్. చాక్లెట్స్ కానీ గ్రీసీ ఫుడ్స్ లైక్ ఆయిల్స్ తింటే యాక్నే పెరుగుతుందా మేడం? ఓకే, చాక్లెట్ అండ్ గ్రీసీ ఫుడ్స్. హియర్ యు ఆర్ మెన్షనింగ్ అబౌట్ 2 different types of foods. ఒకటి చాక్లెట్స్లో మనం హై షుగర్ కంటెంట్ చాక్లెట్స్ తీసుకున్నట్టయితే డెఫినెట్లీ వాటి త్రూ మనకి బికాస్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఫర్ కాజింగ్ ద యాక్నే. సో డెఫినెట్గా హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ ఏది తీసుకున్నా కానీ మనకి యాక్నే రైజ్ అవుతుంది. అందులో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్ లైక్ డార్క్ చాక్లెట్ విల్ హ్యావ్ అ లో షుగర్ కంటెంట్. సో అలాంటిది తింటే మనకి ఏం అవ్వదు. అండ్ ఇక్కడ గ్రీజీ ఫుడ్స్ అనేప్పటికీ అంటే డైరెక్ట్గా అదేం కాజ్ అవ్వకపోవచ్చు, బట్ దానివల్ల ఏదన్నా ఇన్ఫ్లమేటరీ కండిషన్ రైజ్ అయినా ఫ్యాటీ ఫుడ్స్ వల్ల అప్పుడు మనకి పోర్స్ క్లాగ్ అయ్యి డెఫినెట్గా విల్ హ్యావ్ యాక్నే. అంటే గ్రీసీ ఫుడ్స్ అంటే రాదర్ దెన్ ఈటింగ్ లేదా ఆయిల్ అప్లికేషన్ ఆన్ ద ఫేస్ అలా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది యాక్నే? యా, డెఫినెట్లీ. మనకి లోపల సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి అనమాట. యాక్నే ఆ సెబేషియస్ గ్లాండ్స్ నుంచి మనకి సీబమ్ రిలీజ్ అవుతుంది. సో ఆ గ్లాండ్ నుంచి బయట చర్మం పైనకి సీబమ్ రిలీజ్ అవ్వాలి అని అంటే ఒక డక్ట్ ఉంటుంది, ఛానల్ ఉంటుంది. సో ఆ ఛానల్ బ్లాక్ అవ్వడం వల్లే మనకి యాక్నే ఇండ్యూస్ అవుతుంది. అది ఎందుకు బ్లాక్ అయింది అనేది దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందులో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈస్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ హై గ్రీజీ లైక్ ఆయిల్స్ అలాంటివి ఫేస్ పైన అప్లై చేయడం వల్ల కూడా ఆ పోర్స్ క్లాగ్ అయిపోతాయి. సో క్లాగ్ అవ్వడం వల్ల మళ్ళీ యాక్నే వస్తుంది. ఓకే, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియాలో కంపేర్ టు నార్త్ ఇండియా, సో కేరళలో దే యూజ్ ఎ స్పెసిఫిక్ కోకోనట్ ఆయిల్. వెన్ యూ సీ కంపేర్ అదర్ స్కిన్స్ వాళ్ళు చాలా న్యాచురల్గా ఉంటారు. సో హౌ దట్ ఐ థింక్ వాళ్ళకి యాక్నే తక్కువగా ఉంటుంది. డూ యూ రిలేట్ ఎనీథింగ్ ఫర్ దిస్? ఎనీథింగ్ ఫర్ దిస్ అంటే వన్ ఈజ్ లైక్ యాక్నే కాజ్ అవ్వడానికి దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇన్ దాట్ జెనెటిక్స్ ఆల్సో ప్లేస్ అ రోల్. ఎందుకు వాళ్ళు కలర్ ఆఫ్ అన్ ఇండివిజువల్, టోన్ ఆఫ్ అన్ ఇండివిజువల్, ఎవ్రీథింగ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద జెనెటిక్స్ అండ్ ఆల్సో ద క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లే అ రోల్. సో అక్కడ ఎందుకు తక్కువగా ఉంది అని అంటే మేబీ అంటే ఇఫ్ వీ డోంట్ నో అండ్ సీ ఎవ్రీ పర్సన్ ఇండివిజువల్లీ కాబట్టి అక్కడ ఉండదు లేదు అని నేను చెప్పలేను. ఈవెన్ ఇన్ కేరళ ఆల్సో వీల్ హ్యావ్. జనరల్గా చూసుకుంటే అమ్మాయిలకి
they will take more care about the acne. Okay, chocolates, maybe some personal reasons వల్లనో they will have more intake of the chocolates. సో ఇలా చూసుకుంటే అమ్మాయిలకే ఎక్కువ యాక్నే ఉంటుందని కంపేర్ చేసుకోవచ్చు. అలా అని ఏం లేదు. యాక్నే కాజేటివ్ ఫ్యాక్టర్స్లో హార్మోన్స్ ఆల్సో విల్ ప్లే ఏ రోల్. అలా అనుకుంటే ఆండ్రోజన్ హార్మోన్స్ ఆర్ ద ప్లేస్ అ మెయిన్ స్టే ఇన్ ద కాజేటివ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్నే. సో బాయ్స్లో కూడా మనం చూస్తాం దెర్ ఈస్ నో జెండర్ ప్రీపాండరెన్స్ లైక్ మేల్స్ విల్ హ్యావ్ అ హయ్యర్ యాక్నే, ఫీమేల్ విల్ హ్యావ్, బోత్ జెండర్ విల్ హ్యావ్ అ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ యాక్నే. సో ఓకే, జెండర్ అయిపోయింది. లైక్ ఇప్పుడు ఓన్లీ టీనేజర్స్కే యాక్నే వస్తుంది, అలా ఏమైనా మిస్కన్సెప్షన్ ఉందా? యా, టీనేజర్స్కి యాక్నే వస్తుంది అని కొంతమందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది. బట్ దట్స్ నాట్ ద సినారియో, ప్రాపర్ సినారియో. ఎందుకు అని అంటే ఈవెన్ వీ హ్యావ్ అ వేరియంట్ కాల్ అడల్ట్ ఆన్సెట్ యాక్నే. ఈవెన్ 50+ ఇయర్స్లో కూడా మనకి యాక్నే చూసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ యంగర్ ఏజ్ గ్రూప్లో కాకపోతే యాక్నే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే హార్మోన్స్, స్ట్రెస్ ఇవన్నీ ప్లేస్ ఏ రోల్. సో ఆ టైంలో మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ యాక్నే ఉంటుంది. అండ్ అడల్ట్ ఏజ్ గ్రూప్లో కూడా విల్ హ్యావ్ ద సేమ్ సినారియో. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ టీనేజర్స్ విల్ గెట్ యాక్నే. మేబీ ఇన్ టుడేస్ జనరేషన్ స్ట్రెస్ వల్లనో, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్లనో, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ కొరియన్ స్కిన్ కేర్ వల్లనో, సమ్వేర్ దేర్ ఈస్ టీనేజ్ మిస్లీడింగ్. హౌ కెన్ యూ రిలేటెడ్ టు దిస్ యాక్నే? స్కిన్ రొటీన్ ఎందుకు చేంజ్ అయింది అని అంటే మీరన్న ఆస్పెక్ట్లో బికాస్ కొరియన్ గ్లాస్ స్కిన్ ఆర్ సంథింగ్, బికాస్ ఆఫ్ ఆల్ దిస్ మార్కెటింగ్ హైప్ దట్ ఈస్ కాజింగ్ గ్లాస్ స్కిన్ కావాలి అదంతా. సో ఇవన్నీ రావడం వల్ల వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ ఆ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేస్తారో అది కూడా ఇండియన్ స్కిన్కి వర్కౌట్ అవుద్ది అని చెప్పి జెనరిక్ ప్రోడక్ట్స్, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, అవి అందరూ వాడడం, అది సూటబిలిటీ అవుద్దా లేదా, ఆ ఫార్ములేషన్ మనకి పడుద్దా లేదా, అది మనకు అవసరమా లేదా అని తెలియక అందరూ అలాంటివే. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, సపోజ్ దే విల్ సీ అన్ యాడ్ that salicylic acid face wash will help you to reduce the acne అని. సో అలా చూసినప్పుడు ఏమవుద్ది అని అంటే దే విల్ పర్చేస్ ఇట్. అందులో అది ప్రాపర్ అమౌంట్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ ప్రపోర్షన్ ఉందా లేదా మనకు తెలీదు, ఆ ప్రోడక్ట్ సర్టిఫైడా కాదా మనకు తెలీదు. అండ్ ఇప్పుడు ఆ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనేది మైల్డ్ యాక్నే, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యాక్నే ఉన్న పిల్లలకి 1 or 2 పింపుల్స్ ఉంటే వర్క్ అవుతుంది. బట్ అదే హయ్యర్ గ్రేడ్ యాక్నే అది లైక్ సివియారిటీ ఆఫ్ ద యాక్నే ఉంటుంది. అందులో లైక్ నాడ్యూల్స్, పస్ట్యూల్స్, సిస్ట్లు అలా ఫామ్ అయినప్పుడు వీ హ్యావ్ టు ట్రీట్ విత్ యాంటీబయాటిక్స్. దర్ ఈస్ నో రోల్ ఆఫ్ అ సాలిసిలిక్ యాసిడ్ ఇన్ దట్. ఉంటుంది కొంచెం, బట్ పర్సే ఇట్ వోంట్ ట్రీట్ ద యాక్నే. సో అలా చూసుకున్నట్టయితే ఇలాంటి హైప్ క్రియేట్ అయిన ప్రోడక్ట్స్ వల్ల కొద్దో గొప్ప సూటబిలిటీ తెలియక యూసేజ్ వల్ల డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వింటున్నారా, యాక్నే మీకు ఉంటే ఈ కొరియన్ డ్రామా వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. ప్లీజ్ కన్సల్ట్ ఎ ప్రాపర్ డెర్మటాలజిస్ట్ అండ్ గెట్ ప్రాపర్ ఫార్ములా ఫర్ యువర్ మెడికేషన్ అండ్ గెట్ హీల్డ్. సో మ్యామ్, పింపుల్స్ పాప్ చేయడం వల్ల యాక్నే రెడ్యూస్ అవుతుందా? వాట్ ఈస్ దట్ మిత్ మ్యామ్? పింపుల్ పాప్ అవుట్ చేయడం వల్ల యాక్నే రెడ్యూస్ అవ్వదు. బికాస్ when we pop out, the infection can go deeper and deeper and permanent skin damage చేసే అవకాశం, స్కార్ ఫామ్ అయ్యే అవకాశం, ఇంకా దానివల్ల మెలనోసిస్ అక్కడ నల్లగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ బెటర్ నాట్ టు పాప్. వీ హ్యావ్ టు గివ్ ఒక హీలింగ్ ఫేజ్ అంటూ ఉంటుంది ఏ ప్రాబ్లంకైనా. సో ఆ ప్రాబ్లం హీల్ అయ్యే వరకు వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ద న్యాచురల్ ఫేజ్ ఆఫ్ ద హీలింగ్. సో ఇట్స్ బెటర్ నాట్ టు పాప్ అవుట్ ద పింపుల్. సో మ్యామ్, మేకప్స్ వల్ల యాక్నే అనేది ఏమైనా వర్స్ అంటే ఇంకా ఎక్కువ అవుతుందా? మేకప్ వల్ల, మేకప్ ప్రోడక్ట్స్ వల్ల మనకి యాక్నే ఇంక్రీజ్ అవుద్ది అనేది ఒక పెద్ద మిత్. ఎందుకు అని అంటే మనకి మేకప్ ప్రోడక్ట్స్లో నాన్ కొమెడోజెనిక్, నాన్ పోర్ క్లాగింగ్ వన్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ అయిన ప్రోడక్ట్స్ ఉంటాయి మేకప్ ప్రోడక్ట్స్. ఇఫ్ యూ యూజ్ దట్ కైండ్ ఆఫ్ యాక్నే ప్రోన్ స్కిన్కి సూటబుల్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకున్నట్టయితే అలాంటి వాటి వల్ల మనకి యాక్నే ఇండ్యూస్ అవుతుంది. ఇప్పుడు యాక్నే ఉంటే పీపుల్ లైక్ రెగ్యులర్గా రిగరస్గా అంటే 10 times ఎప్పుడు దొరికితే అప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమైనా ప్రభావం ఉంటుంది? Multiple and frequent face washing will have
యాక్నే ఎక్కువగా ఉన్నట్టయితే నేను మీకు ముందు చెప్పాను కదా పోర్ క్లాగింగ్ ఫెనామినల్, అది మనం ఫ్రీక్వెంట్ వాషింగ్ వల్ల ఆ పోర్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ అవుతూ ఉంటాయి. సో దట్ మనకి యాక్నే ఫార్మేషన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ రికమెండ్ మై పేషెంట్స్ టు గో ఫర్ హ్యావింగ్ అ ఫ్రీక్వెంట్ ఫేస్ వాష్. యాక్నే పీపుల్కి, యాక్నే పేషెంట్స్కి ఐ రికమెండ్. ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్గా ఫేస్ వాష్ ఉంటుందా, స్క్రబ్ ఉంటుంది? సో వీ నీడ్ టు హ్యావ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్రబ్ అండ్ ఫేస్ వాష్. ఇఫ్ వీ గో స్క్రబ్ తోటి అలా రిగరస్గా చేస్తే స్కిన్ విల్ గెట్ డ్యామేజ్. వాట్ యు రికమెండ్, అంటే స్పెసిఫిక్ ప్రోడక్ట్ అని కాదు, వాట్ యు రికమెండ్ as scrub or a face mask? I always recommend face wash because I'll never ever suggest the scrub. ఎందుకు అని అంటే స్క్రబ్లో మనకి నాట్ వాట్ ఎవర్ ద థింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో థిక్గా ఉన్న గ్రాన్యులర్ పార్ట్స్ కెన్ హ్యావ్ డర్మటైటిస్ కాజ్ చేసే ఎఫెక్ట్ ఉంటుంది అనమాట వాటికి. బికాస్ వెన్ వీ కీప్ ఆన్ రబ్ ఆన్ అవర్ స్కిన్, సో ఆ సూపర్ఫిషియల్ ఎక్స్పోలియేషన్ ఉంటుంది. అలా సూపర్ఫిషియల్ ఎక్స్పోలియేషన్ జరిగినప్పుడు తర్వాత ప్రాపర్ అమౌంట్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ పెట్టాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్క్రబ్ చేస్తారు కానీ అలాంటివి వాడరు. సో ఇట్స్ బెటర్ న్యాచురల్గా. ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్రిక్షనల్ ఇండ్యూస్డ్ మెలనోసిస్, ఫ్రిక్షనల్ ఇండ్యూస్డ్ అమైలాయిడోసిస్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, కాన్ఫ్లుయెంట్ రెటిక్యులేట్ పాపులోమాటోసిస్, ఇట్లాంటి చాలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. వీటన్ని కండిషన్స్లో మనకి ఏంటి అని అంటే ఏదన్నా మనకి అంటే ఇప్పుడు మీరు చూడండి, వెన్ వి సిట్ ఆన్ ద ఫ్లోర్, మనం కూర్చున్నప్పుడు మనం మడమ ఏదైతే భూమికి టచ్ అవుతుందో అది నల్లబడిపోతుంది. అదే మనం లేచేసి అంటే ఇఫ్ వి స్టాప్ ఫాలోయింగ్ దట్ హ్యాబిట్ ఆఫ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్, మళ్ళీ మన మడమ నార్మల్గా అయిపోతుంది. ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఎక్కడైతే మనం ఫ్రీక్వెంట్గా టచ్ చేస్తామో ఆ ఏరియా నల్లబడుతుంది. సో వన్స్ మనం ఇలాంటి స్క్రబ్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా దే విల్ ఆల్వేస్ రబ్, దే విల్ కాజ్ అ ట్రామా అండ్ ఫ్రిక్షన్ ఆన్ ద స్కిన్. దీనివల్ల ఇంకా డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఐ విల్ నెవర్ రికమెండ్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ ఓన్లీ ఐ విల్ రికమెండ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ విల్ నెవర్ ask my patients to go and use the scrubs. I'll always recommend the face washes. So people with acne, teenagers, scrub తో జాగ్రత్తగా ఉండండి. సో మ్యామ్, స్ట్రెస్ అంటే ఇప్పుడు పిల్లల్లో చూసుకోవచ్చు, టీనేజర్స్ ఆర్ అడల్ట్స్లో కూడా చూసుకోవచ్చు. స్ట్రెస్ పాయింట్, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యాక్నే? స్ట్రెస్ డైరెక్ట్గా కాజ్ చేయకపోయినా స్ట్రెస్ వల్ల మనం ఏంటి అని అంటే డైలీ ఒక రొటీన్ ఫాలో అవుతాం. ఫేస్ వాష్ కానీ, స్కిన్ కేర్ అప్లికేషన్ కానీ, ఫుడ్ కానీ, స్లీప్ కానీ, ఇవన్నీ కూడా మిస్ మ్యాచ్ అవుతాయి. వెన్ వీఆర్ అండర్ గోయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్, వీ వోంట్ టేక్ ప్రాపర్ ఫుడ్, వీ వోంట్ హైడ్రేట్ అండ్ ప్రాపర్గా వాటర్ తాగం, అండ్ వీ వోంట్ స్లీప్ ప్రాపర్లీ. ఇవన్నీ ఏం చేస్తాయి అని అంటే అండ్ ద బాడీ విల్ హ్యావ్ అ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రెస్ ఇన్హెరెంట్గా. సో ఆ ఫ్లక్చుయేషన్స్ వల్ల మనకి యాక్నే ఇండ్యూస్ అవుతుంది బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. బికాస్ దెర్ ఈస్ నో ప్రాపర్ రెగ్యులర్ రొటీన్ కేర్, అది మిస్ అవుతుంది. అండ్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయి ఇన్ ద స్ట్రెస్. సో డైరెక్ట్గా స్ట్రెస్ ఇండ్యూస్ చేయకపోయినా యాక్నేని, బట్ స్ట్రెస్ విల్ అగ్రవేట్ ద యాక్నే. సో స్ట్రెస్ వల్ల నాట్ ఈవెన్ యాక్నే, అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇండైరెక్ట్గా రిలేటెడ్ ఉంటుంది. సో కీప్ యువర్ స్ట్రెస్ మేనేజ్ by doing yoga or some kind of exercise. So ma'am, acne sare ochindi, without going to a dermatologist or a doctor, is it treatable? No. How you can relate it? See, I'm telling you because acne anedi, it has a number of causative factors. I told you in the prior phase, it's that hormones will have a role, genetics will have a role, stress will have a role, environmental factors will have a role. All these things ekkadaithe manaki inkokati meeku cheppa, clogging of the pores is a main phenomenon that is happening. So ee kind of thing, inni causative factors unnappudu we have to analyze the patient, and not only that, we have to see patient lo a grade of acne undi anedi. So ippudu initial phase lo just comedons antam anamata, black and white comedons antam. సో కొమెడానల్ ఫేజ్లో ఉన్నప్పుడు ఒకలాంటి మెడిసిన్స్ యూజ్ చేపిస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ ఆ ఫేజ్ నుంచి ఇన్ఫ్లమేటరీ పాప్యూల్ అంటే ఇన్ఫ్లమేషన్ యాక్ట్ అవుతుంది.
సో ఇన్ఫ్లమేటరీ ప్యాప్యూల్, పస్ట్యూల్స్ ఇలాంటి స్టేజ్కి వచ్చిన తర్వాత డెఫినెట్లీ వీ హ్యావ్ టు హిట్ విత్ అనదర్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్. అండ్ ఇంకా సుపీరియర్ స్టేజ్కి వెళ్ళిపోతారు, లైక్ నాడ్యూల్స్, యాబ్సెస్, సిస్ట్ అలా. సో ఇలాంటి టైంలో పర్మనెంట్ స్కిన్ డ్యామేజ్ అవుతుంది, లోపల కొలాజిన్ లేయర్ వరకు టచ్ అయ్యి పర్మనెంట్ స్కారింగ్ వచ్చేస్తుంది. సో అలాంటి స్కారింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాడించాల్సిన మెడిసిన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో అకార్డింగ్ టు ద గ్రేడ్ ఆఫ్ ద యాక్నే వీ హ్యావ్ టు హిట్ ఇట్ డిఫరెంట్లీ. సో అదంతలా అది హీల్ అయ్యే ఆస్పెక్ట్ అయితే ఉండదు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ అ ప్రాపర్ డర్మటాలజిస్ట్, దెన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్, and then you take a proper guidance from them, then you start treating your acne. సో అపార్ట్ ఫ్రమ్ స్ట్రెస్ ఇవన్నీ పాయింట్స్ కాకుండా ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిన్. Yeah. సో ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ వెన్ కంపేర్డ్, ఆయిలీ స్కిన్ పీపుల్కి యాక్నే కానీ పింపుల్స్ ఈ స్టేజింగ్ స్టార్ట్ అవుతుంటే దే విల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ వెన్ కంపేర్డ్ టు డ్రై స్కిన్. What was the reason behind it, ma'am? See, I told you already, మీకు ఆయిల్ సెక్రీటింగ్ గ్లాండ్స్ నుంచే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అని. సో ఆయిల్ సెక్రీటింగ్ గ్లాండ్స్ ఆబ్వియస్లీ మోర్ నెంబర్ ఉండేది ఆయిలీ స్కిన్ వాళ్ళలో. ఇట్ ఈస్ అగ్రవేట్, ద యాక్షన్ ఆఫ్ ద సెబేషియస్ గ్లాండ్ ఈస్ మోర్. సో అలాంటప్పుడు అండ్ లైక్ విత్ దే హ్యావ్ దిస్ జెనెటిక్ రోల్ ఆల్సో ఇన్హెరెంట్లీ వాళ్ళల్లో ఉంటుంది. ప్రతి ఆయిలీ స్కిన్ వాళ్ళకి యాక్నే వస్తుందని కాదు, ఎవరికైతే జెనెటికల్గా టెండెన్సీ ఉంటుందో వాళ్ళకి యాక్నే వస్తుంది. అండ్ ఆయిలీ స్కిన్ ఇంకా అగ్రవేట్ చేస్తుంది అనమాట. డ్రై స్కిన్లో ఆబ్వియస్లీ ద ఆయిల్ ఈజ్ లెస్ అండ్ దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ క్లాగింగ్ ద పోర్, అందుకని వాళ్ళల్లో తక్కువ ఉంటుంది. సో ఐ కెన్ ఫ్రేజ్ లైక్ జెనెటికల్లీ మీకు ఎవరికన్నా మీ పేరెంట్స్కి కానీ మీ వాళ్ళ పేరెంట్స్ కానీ యాక్నే ఉంటే, సో యాక్నే ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఆయిలీ స్కిన్. ఐ కెన్ రిఫ్రెష్ దిస్ క్వశ్చన్, దిస్ ఈజ్ బెస్ట్ ట్యాగ్లైన్ ఫర్ ఇట్, మ్యామ్. సో జనరల్లీ స్కిన్ రొటీన్లో చూసుకున్నట్టయితే లైక్ సన్ స్క్రీన్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఓకే, సన్ స్క్రీన్ మన పోర్స్ లాంటివి క్లాగ్ ఏదైనా చేస్తుందా? హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ యాక్నే? సన్ స్క్రీన్స్లో ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి, ఫిజికల్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్స్. ద సూటబిలిటీ చెప్పాను కదా, ఏదైతే ఆస్పెక్ట్ ఉందో యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి సూటబుల్ అయిన సన్ స్క్రీన్స్నే వాళ్ళు యూస్ చేసినట్టయితే వాళ్ళకి ఆ క్లాగింగ్ అనేది జరగదు. బట్ ఇఫ్ దే డోంట్ సీ దట్ గ్రీజీగా ఉండేది మ్యాటీ ఫినిషింగ్ అని చెప్పి కొంచెం డ్రై స్కిన్ వాళ్ళకి సూటబుల్ అయ్యేవి కనుక యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు యూస్ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి సన్ స్క్రీన్ ఆల్సో ఇండ్యూసెస్ యాక్నే. వాట్స్ ద పర్పస్ ఆఫ్ ద సన్ స్క్రీన్? ఫోటో డ్యామేజ్ని హాల్ట్ చేయడం. అది నాట్ ఓన్లీ ఇన్ ద డ్రై స్కిన్ ఆర్ కాంబినేషన్ స్కిన్, ఈవెన్ యాక్నే స్కిన్ వాళ్ళకు కూడా దట్ ఫోటో ప్రొటెక్షన్ ఈజ్ నెసెసరీ. అండ్ ద యూజ్ ఆఫ్ మెడిసిన్స్ వాట్ వీ ప్రిస్క్రైబ్, ఒకవేళ ఆ మెడిసిన్లో ఫోటో సెన్సిటివిటీ ఉంటే కనుక డెఫినెట్గా మేము వాళ్ళకు కూడా సన్ స్క్రీన్ ఇవ్వాల్సిందే. సో యాక్నే స్కిన్ వాళ్ళకి స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ అయ్యే సన్ స్క్రీన్స్ ఉంటాయి, అలాంటివి యూస్ చేస్తే దట్ ఈస్ ఈవెన్ వెల్ అండ్ గుడ్. సో హౌ ఐ కెన్ మిస్ ద జనరల్ క్వశ్చన్ అంటే లైక్ డర్టీ స్కిన్ అంటే స్కిన్ రొటీన్, స్కిన్ మీద కేర్ ఉండదు ఎవరికైతే ఉండదో, డర్టీ స్కిన్ కానీ రెగ్యులర్ స్కిన్ రొటీన్ తీసుకోరు, దే జస్ట్ వాష్ దేర్ ఫేస్ ట్వైస్ ఏ డే, మార్నింగ్ ఒకసారి చేసుకుంటారు బయట బికాస్ ఆఫ్ దిస్ పొల్యూషన్. అంటే లైక్ మై క్వశ్చన్ ఇస్ లైక్ డర్టీ స్కిన్ వల్ల యాక్నే పెరుగుతుందా? There shouldn't be the question of clogging the pores. If we are not cleaning the face and like if you are maintaining the dirty skin, appudu obviously the pollution, the radiation, whatever the thing, the environmental allergens, whatever the things, they'll always present on our skin and they'll also induce to block the pores. So obviously dirty skin leads to acne. Take care of your dirty skin, maintain regular health care for your skin. Acne ఉన్న వాళ్ళు be cautious. So everything is done apart, ma'am. So coming to treatment. So a treatment for acne permanent or temporary, ma'am? No, it's permanent. How? More, and it's permanent in the sense like we can control, but again if the acne prone individual go into any kind of stress or any kind of flare up, or if they are taking high glycemic foods
regularly, and if they are not following the daily skincare routine, what they have to follow, and if they are, if I'm treating a case of woman, if she goes into the phase of pregnancy and lactating because of her high hormonal fluctuations, definitely she'll have a flare-ups. So whatever the treatment period, that at that time they'll have a good improvement in the acne. And after getting the improvement also, they have to follow the regimen, daily skincare regimen, okay, not to get the acne repeatedly. And food also they have to take care, and whatever the suggestions and the advice given by the doctor, they have to follow them. Because of, food also, even the diet also plays a major role. So even whatever the diet we suggest, so if they take care of all these aspects, then it becomes permanent. Otherwise, they'll keep on have the flare-ups. Okay. So I can phrase a sentence again, like Google Baba ni namakandi for acne. Please consult a dermatologist and get proper medications or treatment at an early stage. Yes. Right, ma'am? Thanks for your valuable suggestion, ma'am. Thanks for being a part of the health sharing knowledge. Thank you, ma'am. Thank you, Sandeep. And that was very interesting session with you. You have asked a very general questions, what are all the patients and general public will ask me all the time. And let's hope this will reach to a number of people, and everyone will follow and take these suggestions. And thank you. Thank you. Thank you, ma'am.